వెయిట్ అన్నయ్య ఒక చిన్న మాట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఆర్ఎల్ఎస్ క్రియేషన్స్ ఛానల్ కి రియల్ గా నా హార్ట్ఫుల్ గా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఈ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు రియల్లీ థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీ యొక్క ఈ చిన్ని ప్రయత్నానికి ఖచ్చితంగా అందరూ తోడవ్వాలి. ఎందుకంటే ఈ కేఆర్ఎల్ఎస్ క్రియేషన్స్ ఛానల్ ఎంతో మందికి ప్రతిభ ఉన్న వాళ్ళకి, టాలెంటెడ్ పర్సన్స్ కి చాలా యూస్ఫుల్ అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు మీరు చేసే ఈ చిన్న యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఎంతో మందికి టాలెంట్ ఉంటది. వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఖచ్చితంగా డెఫినెట్ గా వాళ్ళు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా, ఈ కేఆర్ఎల్ఎస్ క్రియేషన్స్ ఛానల్ అందరికీ కూడా నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఆర్ఎల్ఎస్ క్రియేషన్స్. నేను మీ రాజు. పాటే మా పైన అనే ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వచ్చాము. ఈ కార్యక్రమంలోని భాగంగా నేను వరంగల్ రావడం అయితే జరిగింది. మీకు ఒక స్పెషల్ టాలెంట్ అయితే చూపిస్తా. ఇప్పుడు చెల్లె నాకు వాట్సాప్ లో ఒక సాంగ్ పంపించింది. అసలు ఆ సాంగ్ ఇన్నటితోటి నేను ఎట్లయినా పోవాలని చెప్పేసి ఇక తెల్లారెమ్మటే రెడీ అయ్యి నెక్స్ట్ డేనే పెట్టుకున్నాం అన్నట్టు. ఆ సాంగ్ విన్న నెక్స్ట్ డేనే. మిగతా డీటెయిల్స్ ఇక చెల్లె మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే అన్నయ్య. మీ గురించి మా ప్రేక్షకులకి ఒక 2 మాటలలో చెప్పు. నమస్తే అందరికి. నా పేరు శిరీష. మాది వరంగల్ అర్బన్. మండల్ వచ్చేసి కిలవరంగల్. ఒక విలేజ్ కి లలిన్ నగర్ లో మేము ఉంటామన్నమాట. నేను పాటలు పాడుతూ ఉంటాను, అలాగే రాస్తూ ఉంటాను. సరే అమ్మా, అంత బాగేనా? బాగున్నా అన్నయ్య. మీరు బాగున్నారా? బాగున్నామమ్మా. మీరు ఎంతమందిరా? మేము ముగ్గురు. నాకు 3 అక్కలు, ఇంకా నేను మాకు అన్నయ్య ఉన్నారు. మొత్తం కలిపి 4. అక్క చెల్లెలం 4, అన్నయ్య ఒకరు. మొత్తం 5 మెంబర్స్ ఉంటారా? సరే, అంటే ఇప్పుడు ఈ పాటలు నీకు చిన్నప్పటి నుంచేనా? అంటే ఎట్లా నీకు ఆ ప్రేరేపణ ఎట్లా కలిగింది పాటలు ఇట్లా పాడాలని చెప్పేసి? అంటే అద్భుతమైన గొంతునేది. యాక్చువల్లీ అన్నయ్య అంటే స్కూల్లో నేను ఇక్కడ స్కూలింగ్ చేసిన, అంటే ఇక్కడనే చదువుకున్న, హైదరాబాద్ లో మలక్పేట్ GGHS గవర్నమెంట్ బ్లైండ్ స్కూల్లో. అక్కడ నేను సాంగ్స్ పాడేటప్పుడు అందరూ వాయిస్ బాగుంది అనేవాళ్ళు. అట్లా నేను సాంగ్స్ పాడుతూ ఉండేదాన్ని ప్రోగ్రామ్ లో. ఇంకా వచ్చేసి నా ఓన్గా సాంగ్స్ కూడా రాయడానికి ప్రయత్నించేదాన్ని. ఫోన్లో సాంగ్స్ విని నేర్చుకునేదాన్ని, లేదంటే నా ఓన్గా సాంగ్స్ రాసేదాన్ని. అలాగనే మా అమ్మ పైన నేను ఒక సాంగ్ రాయడం జరిగింది. ఈ రోజుల్లో బ్లైండ్ ఎలా చూసుకుంటారో మనకు తెలిసిందే. ఒక అంటే లోపం ఉంది అంటే మామూలుగా ఎవరి పేరెంట్స్ కొంచెం అలా ఉంటారు కదా. బట్ మా మమ్మీ నన్ను బాగా చూసుకుందనమాట. మా అమ్మ ఆ ఉద్దేశంతోనే నేను మా అమ్మ పైన సాంగ్ రాయడం జరిగిందన్నమాట. వాళ్ళ అమ్మ మీద పాట రాసిందంట. నాకు వాట్సాప్ లో పంపించిన సాంగ్ ఉంటుంది యాక్చువల్గా. ఆ సాంగ్ తోటే మనం స్టార్ట్ చేద్దాం. చెల్లి ఆ సాంగ్ పాడరు ఒకసారి. దేవగన్నెర పువ్వులో దైవము ఇచ్చేను వరమమ్మను, దేవగన్నెర పువ్వులో దైవము ఇచ్చేను వరమమ్మను, దైవం ఇచ్చేను వరమమ్మను. నవమాసాలు మోసి అమ్మ పురిటి నొప్పుల బాధవాడి, నన్ను బొమ్మగా మలిచి బ్రహ్మ ఆయుష్ను పోసినాడు. జన్మ నాకు ఇచ్చినావు అమ్మ, లోకాన్ని చూపినావు. జన్మ నాకు ఇచ్చినావు అమ్మ, లోకాన్ని చూపినావు. సచ్చిన శవమూలే అమ్మా, నువ్వు సొమ్మసిల్లినావు, నువ్వు సొమ్మసిల్లినావు. దేవగన్నెర పువ్వులో దైవము ఇచ్చేను వరమమ్మను, దేవగన్నెర పువ్వులో దైవము ఇచ్చేను వరమమ్మను, దైవం ఇచ్చేను వరమమ్మను. సంకనెత్తుకున్నవమ్మా, నాకు గోరు ముద్దలు పెట్టినావు. జోలవాడినావమ్మా, నాకు లాల నువ్వు పోసినావు. సందామామను చూపినావు అమ్మా, నా ఎడుపు నాపినావు. సందామామను చూపినావు అమ్మా, నా ఎడుపు నాపినావు. గడియ కూడా వీడకుండా నన్ను గుండెల్లో దాసుకున్నావు, నీ గుండెల్లో దాసుకున్నావు. దేవగన్నెర పువ్వులో దైవము ఇచ్చేను వరమమ్మను, దేవగన్నెర పువ్వులో దైవము ఇచ్చేను వరమమ్మను, దైవం ఇచ్చేను వరమమ్మను. బాబా సూపర్ చెల్లె, అసలు అద్భుతంగా పాడినావు. చూసిరు కదా, చెల్లె అయితే బై బర్త్ బ్లైండ్.
అంత అంటే బ్లైండ్ ఉండికుంటా పాటలు అంత బాగా పాడటం కానీ రాయటం కానీ చేస్తుంది చెల్లె. ఇవాళ రేపు కాలు చేతులు అన్ని మంచిగా ఉన్న వాళ్ళకి అసలు పని చేయకుండా అయితలేదు. చెల్లె ఇక పాటలు రాస్తుంది. ఆ పాడటం కంటే ఇంకా 100 రెట్లు రచన బాగా రాసావు అసలు.